సరదాకే అని మత్తు పదార్థాలను అలవాటు చేసుకుంటే జీవితాలు చిత్తు అవుతాయని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల లయన్స్ క్లబ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. డీఐజీ ముఖ్య అతిథిగా హాజరయ్యి మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను వివరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్లోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మాదక ద్రవ్యాలు లేని సమాజం రూపొందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని డీఐజీ తెలిపారు. ఇప్పటి వరకు 5 జిల్లాల్లో పర్యటించి 3200 సమావేశాల ద్వారా 1,00,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అందరూ అవగాహన కలిగి ఉండాలని, పోలీసులను తక్షణమే సంప్రదింపులు చేయాలని కోరారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ఏపీ డ్రగ్స్ కు అడ్రస్ గా మారిందని, రైస్ బౌల్ గా ఉన్న ఏపీని గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో డ్రగ్స్ కు నిలయంగా మార్చిందన్నారు. మన్యం జిల్లాలో నాటుసారాను అరికట్టడానికి పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాల్లో నాటుసారా ఎక్కువైందన్నారు. జిల్లాను మాదక ద్రవ్యాల నిషేధ జిల్లాగా మార్చాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.